అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేట్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఆ పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం 2014 మార్చి 14 నుండి నేటి వరకు కార్యకర్తగా ఉంటూ పార్టీ సమావేశాలలో చిత్తశుద్ధిగా పాల్గొనే వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మనోగతమని రమేష్ బాబు వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అంకిత భావంతో పనిచేసే జన సైనికులకు ప్రాధాన్యత ఇవ్వాలని పెందుర్తి ఎమ్మెల్యే సూచించారు. రోజుకి 2 కోట్లు ఆదాయం వచ్చే సినీ రంగాన్ని వదిలి సేవే పరమావిధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజాసేవే పరమావిధిగా పనిచేసే వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం ఇస్తామని మండపేట నియోజకవర్గ కోఆర్డినేట్ వేగుళ్ల లీలాకృష్ణ కార్యకర్తలకు సూచించారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారే జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని లీలాకృష్ణ జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు లీలాకృష్ణ జన సైనికుల మధ్యలో కూర్చొని సాధారణ కార్యకర్తల్లా మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల జనసేన కోఆర్డినేట్లు పోలిశెట్టి చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్ అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మనందరి ఆశాజ్యోతి గౌరవనీయులు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి పరిశీలకులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు సీనియర్ నాయకులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారికి మండపేట నియోజకవర్గ జనసేన కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున నాకు సాదర ఆహ్వానం తెలుసుకుంటా ఉన్నాను. అలాగే పార్టీ నిర్మాణం ఎలా చేయాలంటే ప్రతి గ్రామంలో కూడా పార్టీ సభ్యులు ఎవరో, గతంలో క్రియాశీలక సభ్యులు ఎవరో, సాధారణ సభ్యులు ఎవరో అని ఉండేది. కాంగ్రెస్ పార్టీలో నేను యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు ఒక పుస్తకం ఇచ్చేవారు, ఒక 20-30 పుస్తకాలు ఇచ్చేవారు నియోజకవర్గం మొత్తానికి. ఇస్తే ఆ బుక్ తీసుకుని స్కూటర్తో మేము ఊరూరు వెళ్ళి ఈ ఎవరు సభ్యుడు ₹5 సభ్యత్వం, ₹5 సభ్యత్వం వసూలు చేసి ఆ పార్టీలో సభ్యుడిగా నమోదు చేసుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా అంత బలం వచ్చేది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక విధానం ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి సాధికుల ద్వారా ఒక క్రియాశీలక సభ్యత్వాన్ని మీ అందరికీ ఇచ్చి పార్టీకి డైరెక్ట్ గా మిమ్మల్ని అందరినీ ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన ప్రెసిడెంట్ గారు, డైరెక్ట్ కార్యకర్త అలా ఒక విధానం తీసుకెళ్లారు. దాన్ని అందరూ ఈరోజు మనం దాదాపు 20 లక్షల పైబడి సభ్యులుగా మనందరం చేరడం జరిగింది. ఈ సందర్భంలో మన అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామంలో కూడా పార్టీ మంచిగా నిర్మాణం జరగాలి. ఎక్కడైనా బలం లేని చోట బలం వచ్చేలా పనిచేయాలి. అలా పనిచేయాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసి ఈ యొక్క సీనియర్ నాయకులందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ నిర్మాణ బాధ్యతలు వారికి అప్పచెప్పి వారి ద్వారా మీలో ఎవరైతే సరిగ్గా పనిచేయగలుగుతారో, వారి యొక్క పనితీరు మెరుగ్గా ఉంటుందో వారందరినీ తీసుకుని పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి మన ఒక అధ్యక్షుల వారు ఒక అద్భుతమైన రూపకల్పన చేశారు. దానికి మద్దతుగా మనందరం ఆయన ఏదైతే దిశానిర్దేశం చేశారో దాన్ని తుచా తప్పకుండా మనం ఎటువంటి గోలుకి వెళ్లకుండా, నాకేంటి మీరు ఇంటికాడ కూర్చుంటే పదవి ఇవ్వాలని ఎవరు అనుకోకుండా దయచేసి వారి యొక్క ఆదేశాన్ని మనందరం తుచా తప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటూ, అయితే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి వాళ్ళకి ఏ పోస్ట్ కావాలో అప్లికేషన్ పెట్టుకోవటం దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైన ప్రక్రియకి మా అధ్యక్షులు వారు శ్రీకారం చుట్టారు. కార్యకర్తల దగ్గరికి మేము వెళ్ళి వారు ఏది కోరితే అది రాసుకుని అప్లికేషన్ ఫిల్ చేయించి వారికి పంపిస్తే ఆయన ఎంక్వైరీ చేసుకుని స్కూటీ చేసుకుని ఎవరు దేని ధరువులో వారికి ఆ పదవి ఇచ్చే కార్యక్రమం కార్యకర్తనే పదవి సెలెక్ట్ చేసుకునే దానిలో భాగంగా ముందుకు తీసుకెళ్తాం. దానికి అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ ప్రాంతానికి నేను కొత్త అయినా నన్ను ఇక్కడ వేశారు అని చెప్పి మా సోదరులందరూ, మా ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సహకారం కలకట్టలేదు. తప్పకుండా మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు బాధ్యతలకు చెప్పిన పూర్తి చేస్తామని చెప్పి పాటిస్తూ ప్రజలందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి